నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం ఏపీకి ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి అవి అని చెప్పేసి తెలుసు. కానీ రాబోతున్నాయి అంటున్నారు, కానీ నారా లోకేష్ గారు రీసెంట్గా కొన్ని కంపెనీస్కి శంకుస్థాపన చేశారు. మరి ఆ కంపెనీస్ ఏంటి, వాటి పెట్టుబడి ఎంత, దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, అవి ఎక్కడ అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, నారా లోకేష్ గారు కొత్తగా కొన్ని కంపెనీస్కి శంకుస్థాపన చేసినట్లు తెలుస్తుంది. మరి ఆ కంపెనీస్ ఏంటి, అవి ఎక్కడ రాబోతున్నాయి, వాటి బడ్జెట్ ఎంతమందికి ఉపాధి కలగబోతుంది? లోకేష్ గారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్. ఆయన విద్యారంగాన్ని అలాగే ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తున్నారు. దాంతోపాటు ఆయన పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఆయన సక్సెస్ అయ్యారు కూడా. సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే యువగలం సందర్భంగా ఆయన ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పారో వాటిని ఇవ్వడానికి ఇప్పుడు ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ఫస్ట్ ఇయర్లోనే దాదాపుగా 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం ద్వారా 5 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేశాము అని చెప్పి చెబుతున్నారు. ప్రభుత్వం చెప్తుంది. సో ఇప్పుడు పారిశ్రామిక సదస్సు పెడుతున్నారు విశాఖలో 14-15 తారీఖులో పారిశ్రామిక సదస్సు జరగబోతుంది. దానికి సంబంధించి అంగరంగ వైభవంగా అక్కడ ఏర్పాట్లు చేశారు. అది ఒక పండగ వాతావరణంలాగా నడుస్తుంది. అది చూసినటువంటి వాళ్ళు పెట్టుబడుల జాతర ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళి ఆయన పెట్టుబడులు సదస్సుకు ముందు రోజు కొన్ని కీలకమైనటువంటి కంపెనీలకి శంకుస్థాపన చేశారు. అంటే ఆల్రెడీ గతంలోనే ఒప్పందాలు జరిగినటువంటి కంపెనీలకు శంకుస్థాపన చేశారు. అలాంటి వాటిలో ఏంటి, రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలాంటి వాటి రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. వాటికి శంకుస్థాపన చేశారు. అలాగే రహేజా దానికి సంబంధించినటువంటి దానికి శంకుస్థాపన చేశారు. ఇలా దాదాపుగా ఒక డజన్ కంపెనీలకు పైగా పారిశ్రామిక సదస్సు ముందు రోజే అక్కడ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అంటే ఆల్రెడీ అనుమతులన్నీ ఇచ్చేశారు, అన్ని రకాల క్లియరెన్స్లన్నీ అయిపోయినాయి. ఆ శంకుస్థాపన అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా 1.5 ఇయర్లోనూ మొత్తం క్యాంపస్ రెడీ అయిపోతుంది. అక్కడ వర్క్ స్పేస్ వస్తుంది. వర్క్ స్పేస్ వస్తే కనుక ఎంప్లాయీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. వన్స్ శంకుస్థాపన జరిగింది అని అంటే ఆ కంపెనీ రన్నింగ్లో రాబోతుంది అని. అలాగే తాజాగా 82,000 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారు వెన్యూ ఎనర్జీ టెక్నాలజీస్ తోటి. అసలు ఈ కంపెనీ హిస్టరీ ఏందో తెలుసా? ఇది యాక్చువల్గా 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 3 సందర్భాల్లో సదస్సులు పెట్టారు. వైజాగ్లో 3 సదస్సులు పెట్టారు, పారిశ్రామిక సదస్సులు ఆయన హయాంలో 2014 నుంచి 19 మధ్యలో ఇండస్ట్రీస్ని ఆహ్వానించడానికి. ఈ 3 సదస్సులు కుదిరినటువంటి ఒప్పందాలు దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు ఉన్నాయి సుమారుగా. ఇవి కొన్ని లాంచ్ అయినాయి. ఆ లాంచ్ అయినటువంటి వాటిలో మనం చూసాం కియా మోటార్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అలాగే శ్రీ సిటీలో కొన్ని ఉన్నాయి లాంచ్ అయినటువంటి. కొన్ని ప్రాథమిక దశలో ఉన్నాయి. అంటే ఫస్ట్ 2 years ఒక సదస్సు, తర్వాత 1 year ఒక సదస్సు, ఆ తర్వాత 1 year ఒక సదస్సు, ఇలా ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి వాటి కంపెనీల్లో చాలా ఎగ్జిక్యూట్ కాల. కారణం ఏంటి? ఇప్పుడు అప్పుడే ఒప్పందాలు కుదిరిని, ఈలోపు ఎలక్షన్ వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సో దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు? అప్పటి వరకు ఏవైతే 25% పైగా పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీలు మాత్రం ఉంచారు, మిగతా వాటిని సాగనంపేశారు. రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ సదస్సు చేశాడు ఆయన. రివర్స్లో మొత్తం స్క్రూటినీ చేసేసారు. స్క్రూటినీ చేసి 25% కన్నా అబోవ్ పెట్టుబడులు పెట్టి కంపెనీలు ఎవరైతే లాంచ్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే కంటిన్యూ చేశారు. అది కూడా వాళ్ళ నెగోషియేషన్స్కి ఒప్పుకుంటే. 25% లోపల పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరికీ ఒక 10% పెట్టారు అనుకోండి, క్యాన్సిల్ చేసేసారు. 10% పెట్టిన వాళ్ళని కూడా క్యాన్సిల్ చేసేసారు. ఇంకా 25% లోపు వాళ్ళందరినీ పంపించేశాడు. ఒప్పందాలు గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ రద్దు చేసేసాడు. ఆ రద్దు చేసినటువంటి కంపెనీలో ఆల్రెడీ 15% 20% పెట్టుబడులు పెట్టినటువంటి వెన్యూ కంపెనీ, వెన్యూ ఎనర్జీ కంపెనీ, ఇది వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు
ఇప్పుడు ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పి వాళ్ళు ఫైనలైజేషన్ అయిపోయిన తర్వాత ఒకేసారి 82,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. అంత ధైర్యంగా ఎలా పెట్టుబడులు పెడుతున్నారంటే ఆ కంపెనీ ప్రతినిధులు ఏం చెప్తున్నారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్కి, అందుకే మేము ఇన్ని పెట్టుబడులు పెట్టబోతున్నాం అని చెప్పి లోకేష్ గారికి చెప్పినట్టు లోకేష్ గారు చెప్తున్నారు. సో అలాంటి కంపెనీని పంపించేస్తారు వాళ్ళు, అలాంటి చాలా పంపించేశారు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ నేపథ్యం ఉన్నటువంటి అమర్ రాజా బ్యాక్టరీని కూడా పంపించేశారు. అలాగే లులు కంపెనీని పంపించేశారు. అంటే చాలా కంపెనీలు పంపించేశారు, వాటిలో ఇది కూడా ఒకటి. సో అలాంటి కంపెనీ ఇప్పుడు 82,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని వచ్చింది. దానికి సంబంధించి వాళ్ళ లోకేష్ గారు ఒప్పందం కూడా చేసుకున్నారు. సో దీంతో పాటు ఇక్కడ ఇవాళ శంకుస్థాపన చేసినటువంటి భూమి పూజ చేశారు. ఇవాళ ఏమైతే వాటికి చేశారంటే సెయిల్ సాఫ్ట్వేర్, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, టెక్ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలాంటి ఐటీ కంపెనీలతో పాటు రహేజా ఐటీ స్పేస్కి, రెసిడెన్షియల్ ప్రాజెక్టు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వీటికి ఒకేసారి వాళ్ళ శంకుస్థాపన చేశారు. రేపు పెట్టుబడుల జాతర ఉండబోతుంది. ముందు రోజు వీటన్నిటికీ కీలకమైన వాటికన్నిటి కూడా భూమి పూజ లోకేష్ గారు చేశారు. దీని కారణంగా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇక విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ను టీసీఎస్ నెలకొల్పబోతుంది. ఆల్రెడీ దానికి సంబంధించి పనులు కూడా ప్రారంభమయ్యి కాగ్నిజెంట్ ఏర్పాటు చేస్తుంది. టీసీఎస్ ఈ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా 12,000 మందికి, కాగ్నిజెంట్ ద్వారా 8,000 మందికి వెరసి ఈ రెండు కంపెనీల ద్వారా కేవలం 20,000 మంది, ఈ రెండు కంపెనీలే మాత్రం 20,000 ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు ఇవ్వబోతుంది. ఇక గూగుల్ డేటా ఏఐ సెంటర్ అందరికీ తెలిసిందే. ఇక ఏఐ మిషన్కి అనుగుణంగా ఉండేటువంటి సెయిల్స్ సాఫ్ట్వేర్ సంస్థ పెట్టుబడులు పెట్టబోతుంది. విశాఖలో ఐటీ హిల్ నెంబర్ 3, ఇక్కడ అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ నెలకొల్పుతున్నారు. దానికి కూడా ఇవాళ భూమి పూజ చేశారు. ఇక దీని ద్వారా 300 మందికి ఐటీ ఉద్యోగులు వస్తుంది. ఇక క్లౌడ్ డెలివరీ కేంద్రాలు, అక్కడే క్లౌడ్ డెలివరీ కేంద్రాలు అంటే ఆ మేఘాలు తీసుకొచ్చి వేరు. మళ్ళీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదే పెద్ద ఏం లేదు, డేటాకి బ్రెయిన్ అప్లై చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదని చెప్పి అది కాదు. క్లౌడ్ కేంద్రాలు అంటే క్లౌడ్ తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు. ఇక తర్వాత R&D హబ్లు, ఓకే, R&D హబ్బులతో పాటు ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ ఐటీ అక్కడ విశాఖ ఐటీ ఇల్ నెంబర్ 2లో R&D కేంద్రాన్ని పెట్టబోతుంది. అలాగే ప్రొడక్ట్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఐటీ సొల్యూషన్స్, ఏఐ ఆటోమేషన్, ఎనేబుల్డ్ BPO లేదంటే KPO కూడా అంటారు. ఈ సామర్థ్యాలతో హెల్త్ కేర్ ITES పెట్టబోతున్నారు. ఇవన్నిటికీ అయిపోయినాయి, ఓపెన్ అయినాయి. ఏజెంట్ ఏఐ సొల్యూషన్స్. సో ఇక్కడ $60 మిలియన్ వార్షిక ఆదాయం, అంటే ఏడాదికి $60 మిలియన్ వచ్చేలాగా ఈ సంస్థకు ఈ సంస్థల ద్వారా రాబోతుంది. మన దేశంలో 1,200, అమెరికాలో 300 మంది సిబ్బంది ఉన్నారు దీనికి. ఏది ఏఐ సొల్యూషన్స్ దానికి, ఏఐ ఏజెంట్ దానికి. ఇక టెక్ తమ్మిన సొల్యూషన్స్ సంస్థ, దీనికి రాబోయే 5 సంవత్సరాల్లో 2,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి దీని ద్వారా. అలాగే విశాఖ యూనిట్ ద్వారా లో కోడ్ ఏఐ టెక్నాలజీ సంస్థ, అలాగే భారత్ సహ అమెరికా, బ్రిటన్, యుఎల్లో ఈ సంస్థలు ఉన్నాయి. ఏది ఇవి లో కోడ్ అలాగే ఏఐ టెక్నాలజీస్ అనేది. ఇది ఫినోమ్ ఫిలిప్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది తొలి విడతలో 20 కోట్లు పెట్టుబడి పోతుంది, రెండో విడతలో 185 కోట్లు, అలాగే మొత్తం ఎర్సి టోటల్గా 2,500 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది ఇది. సో ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ కార్యకలాపాలు ఫోనోమ్, ఇక అలాగే కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, మాల్స్, ఇవన్నీ కూడా రహేజా ఐటీలో రాబోతున్నాయి. ఇక విజయవాడ మధురవాడలో విశాఖలో హిల్ 3లో ఈ సంస్థ కార్యకలాపాలు స్టార్ట్ కాబోతున్నాయి రహేజా. సో ఇలా అనేక డేటా సెంటర్లు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఐటీ స్పేస్లు, రెసిడెన్షియల్, లగ్జరీ ఫ్లాట్లు రహేజా ద్వారా రాబోతున్నాయి. సో దీని ద్వారా పెట్టుబడులు 2,172 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. సుమారు 8,000 మందికి రహేజా ద్వారా రాబోతున్నాయి ఉద్యోగాలు. అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటరు,
కపిల్ గ్రూప్ సంస్థ, ఎంటాడాలో కపిల్ గ్రూప్ సంస్థ రాబోతుంది. అలాగే వాణిజ్య వైజ్ఞానిక కేంద్రాలు ఇవన్నీ రాబోతున్నాయి. సో ఇంత పెద్ద ఎత్తున సంస్థలు వస్తున్నాయని అంటే వైజాగ్ ఏ స్థాయిలో ఉండబోతున్న రాబోయే రోజులు అనేది మనం ఊహించుకోవచ్చు. దీని అంతరికి కారణం ఎవరు? లోకేష్ గారు. ఆయనకు ఉన్నటువంటి ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎగ్జిక్యూటింగ్ అంతే స్పీడ్గా చేయటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్కి ఈయన స్పీడప్ అయ్యారు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక పెట్టుబడుల విప్లవం, పెట్టుబడుల వరద అంటారు, నేను వరద కూడా పెట్టుబడుల విప్లవం ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది పారిశ్రామిక సదస్సు ద్వారా అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.